అంటే ఈ సోషల్ యాక్టివిటీ ఏంది మీ పొలిటికల్ ప్రొఫైల్ పెంచుకోవడానికా? అట్లా లేదంటే అట్లా పెంచుకోవాలని అనుకుంటే నేను చాలా చేసిన. హ్మ్. ఏ రోజు కూడా నేను అతనికి హెల్ప్ చేసినా, నేను ఆ పని చేసిన. ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే ఆపి వీడియోలు తీసి ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తుర్రు. ఇవన్నీ నేను ఎప్పుడూ అయినాయి ఇవన్నీ నాకు. ఆ! కానీ ఇప్పుడు ఒక మనిషి ఆడ సాగు బతుకులో ఉన్నప్పుడు మనం వీడియోలు తీసే అంత ఆలోచన రాదు, ఏం కాదు. వాడిని ఎట్లా కాపాడాలనే ఆలోచనే ఉంటది. హ్మ్. అట్లా 2, 3 ఇన్సిడెంట్లు అయినాయి నాకు. 2, 3 ఇన్సిడెంట్లు అయినాయి అట్లా. ఈ మధ్య ఏమైంది, ఎవరైతే వెళ్తుండో ఆ బండ్ల పేషెంట్ తీసి ఆ బండ్లో యాక్సిడెంట్ అట్లా ఇవన్నీ ఈ మధ్య వీడియోలు తీసుకుంటే అవును. ఈ చేస్తారు. మధ్య తీస్తున్నారు. నేను అట్లా వీడియోలు తీసి అట్లా చేయాలనుకుంటే పెద్ద పెద్ద ఇష్యూలు అయినాయి నాకు. హ్మ్. నేను ఏది చేయలే అట్లా ఆలోచన. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ సీరియస్ ఉన్నాడు, అతన్ని ఎలా కాపాడాలనే ఆలోచన భావంతోనే ఉన్నా కానీ ఏది నేను కమర్షియల్గా ఆలోచించలే, స్వార్థంగా ఆలోచించలే. అట్లా చాలా అయినా అట్లా హెల్పింగ్ కూడా ఈ మధ్య నేను లైమ్ లైట్లోకి వచ్చిన, కానీ ఇంతకుముందు కూడా బాగానే చేసిన. లేదు ఎందుకు స్పెషల్‌గా అడిగానంటే మీలాంటి ఉమ్, యంగ్‌స్టర్ ఉమ్, ఇలాంటి ఒక మోటివ్‌తో ఉండడం చాలా అవసరం సమాజానికి. ఈ ఉమ్, పొలిటిక్స్, సినిమా, కెరీర్ ఇవన్నీ పక్కన పెడితే అవును, ఒక మనిషిగా సాటి మనిషికి మనకున్నంతలో సహాయపడడం అనేది అంతే కదా. అది ఎప్పటికీ గుడ్ థింగ్. అవును, ఆ థాట్ ప్రాసెస్ మాత్రం వదులుకోమాకండి. 100% వదులుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మనిషికి హెల్పింగ్ చేయాలంటే మనకు ఒక పవరే అవసరం లేదు, ఏది అవసరం. మనకి ఎంత చేతనైతుందో అంత ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు. హ్మ్. అంతేగాని సెల్ఫిష్‌గా ఆలోచించి హెల్ప్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. నాకు ఆలోచన కూడా లేదు. నేను అట్లా చేయను కూడా. ఇప్పుడు అంతెందుకండి, మీరు అంటున్నారు కదా, ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉంది. అవును. మినిస్టరు అవును. నేను వాళ్ళని పేరు పెట్టుకొని, వాళ్ళని అడ్డు పెట్టుకొని చాలా చేయొచ్చు. హ్మ్. ఏ రోజు లేదు. ఏ రోజు చేయను. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సో అండ్ సో మినిస్టరు వాళ్ళ రిలేషను, లేదా కొడుకులు, పిఏలు పిఏలు అవును. రోజు అవును. పేపర్‌లో చూస్తాం అట్లా వస్తున్నాయి. మీ పైన మాత్రం ఆ వివాదం ఏం నేను లేదు. ఏ రోజు కూడా మినిస్టర్ అయినంక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు. వెళ్ళిందంటే మామూలుగా టచ్‌లో ఉంటాము, అది వేరు. ఏదైనా ఇన్సిడెంట్లు వస్తే అంతేగాని నాకు ఆ పని చేయండి, ఇది చేయండి, వాళ్ళ పేరు పెట్టి నేను వాళ్ళని సెటిల్మెంట్ చేయడము అంటే హ్మ్. మళ్ళీ పొలిటికల్ సైడ్ పోతుంది ఇది. పర్లేదు. పర్లేదు. అలాంటివి చేసింది ఏడాలి. ఎందుకంటే వాళ్ళకు బ్యాడ్ పేరు రావద్దు. ఈవెన్ మనం కూడా ఒకళ్ళు హెల్ప్ తీసుకొని మనం కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఐదర్ ఇది పవర్ ఉండని, పవర్ లేకపోని. ప్రశాంత్ అనేవాడు ఒకటే తిరుగుంటాడు. పవర్ లేనప్పుడు కూడా ఇట్లనే ఉన్నా, పవర్ ఉన్నా కూడా ఇట్లనే ఉంటా. పవర్ అనేది పర్మనెంట్ అనేది కాదు. మనిషి ఇంపార్టెంట్ మనకు. యాక్చువల్‌గా నాకు ఇంటర్వ్యూకొచ్చే ముందు ఎవరైతే నా గెస్ట్ వస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేయడం అలవాటు నాకు. ఓకే. మొత్తం ఏ టు జెడ్ చెక్ చేస్తాను. ఎందుకంటే బేసిక్‌గా రైటర్‌ని నేను. ఆర్టికల్స్‌తో సహా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా కంటెంట్ ఉందా కూడా చెక్ చేస్తాను. నేను కూడా ప్రశాంత్ వస్తున్నారు అంటే పొలిటికల్‌గా ఏమన్నా వివాదాలున్నాయా? ఎక్కడన్నా ఏమన్నా ఇరుక్కొని ఉన్నారా అని చెప్పి మొత్తం సెట్ చేశాను. చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంది మీ ప్రొఫైల్. ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు లేవు. అదే చెప్తున్నా కదా, నేను పవర్‌లో లేకపోయినా నేను ఇట్లనే ఉంటా. హ్మ్. పవర్ ఉన్నా ఇట్లనే ఉంటా. హ్మ్. కానీ పవర్‌ని నమ్ముకొని మనం ఏది చేయొద్దు, చేయకూడదు. ఎవరైనా సరే నా సలహా అది. అండ్ నాకో డౌటు ఆ! 'కొండా మురళి' గారిని గాని, హ్మ్. మేడం గాని మీరు సినిమాల పరంగా ఎప్పుడు వాడుకోవాలని ప్రయత్నం చేయలేదు. నేను అది ఓకే. చేయలేదు. వాళ్ళు మీ వెల్ విషర్స్‌గా ఏ రోజన్నా మిమ్మల్ని వార్న్ చేశారా? ప్రశాంత్ చూసుకో. అన్నారు. ఆ! ఎందుకు సినిమాలు చేస్తున్నావు? మంచిగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా! అది ఇది అన్నారు. ఆ! ఇక ఇది ఒక వ్యసనం అయిపోయింది. అంటే అదొక ఏమంటారు దాన్ని, ఇక పిచ్చే ఇంకేం పిచ్చే లేదు. అంతే ఇగ. దానికి పిచ్చే పేరు. అది. సినిమా పిచ్చే. అంతే అది. మీరే కదండీ! ఇప్పుడు ఇదే నా మీడియా సర్కిల్‌లో హ్మ్. రైటర్లు గాని, కెమెరామెన్‌లు గాని, ఎడిటర్లు గాని హ్మ్. ఇక్కడ కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. అవును. వాళ్ళందరూ గూడా వచ్చింది మీడియాలో వర్క్ చేయాలని గాదు. అవును. వాళ్ళందరూ గూడా సినిమా మీద పిచ్చితోనే. అవును. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లారు. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయారు. అవును. ఇప్పుడు మీలాంటి వాళ్ళు గాని, పెద్ద పెద్ద స్టార్లు గాని, చిరంజీవి గారు గాని, నాని గారు గాని, ఇప్పుడు ఒక సత్యదేవ్ గాని అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, చిన్న ఎవరైనా ఆర్టిస్ట్ సరే నుండి వచ్చి ఆ! పోయినోళ్ళే కదా ఆళ్ళు కూడా. ఒక్కసారి సినిమా పిచ్చి పడితే వేరే పని చేయలేము. చేయలేదు. వేరే సైడ్ వెళ్ళలేము. అవును. సో, మీ పెయిను, మీ బాధ నాకు అర్థమవుతుంది. హ్మ్. సో, నెక్స్ట్ ఏంది? అంటే ఇప్పటిదాకా జరిగిన ప్రయాణం అంతా ఒక ఎత్తు. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నారు? నేను ఈ అంటే మీ సోషల్ అప్రోచ్ మార్చుకోబోతున్నారా? లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇక్కడే ఫోకస్ చేయబోతున్నారా? ప్రశాంత్ ఎలాంటి మైండ్ సెట్‌తో ఇకపైన ట్రావెల్ చేయబోతున్నారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే నేను సోషల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయిదాం అనుకుంటున్నా. ఓకే. అది ఓకే. హ్మ్. ఇక సినిమాలంటావా, ఇది ఇక మనకు తెలిసిందే ఈ కష్టాలు. హ్మ్. అది ఏమన్నా మంచి ఆపర్చునిటీ ఉందంటే ఐ కెన్ ప్రొసీడ్, అంటే ప్రొసీడ్ అయితా.
ప్రజెంట్ అయితే అలా ఉంది. అంతేగాని నాకు చెప్పండి. యాక్చువల్గా ఒకటి స్ట్రైక్ అయింది. చెప్పండి. బలగం సినిమాలో మంచి ఛాన్స్ వేణుగారే ఫోన్ చేస్తే అదో కుదరలేదన్నారు. ఇప్పుడు వేణుగారు ఎల్లమ్మ అనే మూవీ చేస్తున్నారు. అవును. వెళ్ళి అప్రోచ్ అయ్యారా మళ్ళీ? నేను అవ్వలేదు. అవుతారా? అవ్వను. అదే కదా నా మెంటాలిటీ. మరి అవ్వాలి కదా. సినిమా సినిమా అంటే ఇంత ఇష్టం ఉంది, సినిమా కోసం అన్నింటిని పక్కన పెడుతున్నారు. ఇంత ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి కలిస్తే ఏమవుద్ది? కలవచ్చు. మళ్ళీ ఆయన కొంచెం అవాయిడ్ చేసిండు అనుకో, ఇక మనకు ఆ పెయిన్ అనేది ఇక ఒక రేంజ్లో ఉంటుంది. అందుకే నేను వాళ్ళ రిక్వైర్మెంట్ నిజంగా నా రిక్వైర్మెంట్ ఉందంటే నేను తెలిసినోనే అరే పలానోడు ప్రశాంత్ ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు అన్న ఆలోచన కలిగితే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్తో టచ్ చేయగలుగుతా, నో ఇష్యూ. అంతేగాని నేను వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ అంటే కొంచెం కష్టమే నాకు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొహమాటం? ఫస్ట్ నుండి అంతే అండి నేను. మరి రాజకీయాల్లో అంత అది ఒక చాలా పెద్ద ప్రపంచం కదా సినిమా కంటే, అక్కడ ఎలా సర్వే అవుతున్నారు ఈ మొహమాటం? అక్కడ అందుకే కదా ఇప్పుడు అక్కడ ఈ మొహమాటం వల్లనే మనం వెనుకబడి ఉన్నాం. లేకపోతే దూసుకోపోవాలంటే ఎంతసేపు. రాజకీయంలో కూడా మనం వర్క్ చేయడం వరకే ఉంటాను నేను. మీరు అబ్జర్వేషన్ ఉందో లేదా, నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మెయిన్ హ్యాండ్ ఉంటుంది. అంటే లైమ్ లైట్లకు రాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ ఉపయోగిస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంతే. పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి మావి. అంతేగాని నేను అది చేసిన, నేను ఇది చేసిన, నాకు ఈ పోస్ట్ ఇయ్యి అనే ఆలోచన ఏ రోజు కలగలే నాకు. ఇప్పుడు యాక్చువల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ సర్వైవింగ్ కోసం కానీ, లేదంటే ఇప్పుడు అన్ని కోట్లు సినిమాలో పోగొట్టారు, పొలిటికల్గా తిరుగుతున్నారు, సో ఏదో ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. అవును. సో ఏంది మీ ఫ్యామిలీ? నేను బేసికల్లీ మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్, నేను కూడా కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్. నేను కూడా వర్క్స్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసి లోకల్లో జరుగుతున్నాయి. అదే నన్ను ఇప్పుడు సర్వైవ్ చేసుకుంటూ, మా డాడీ అప్పట్లో కొంచెం కూడబెట్టింది, సంపాదించింది. నా సొంతంగా అంటే ఏం సంపాదించలే నేను, ఆయనది అట్లా నడుస్తుంది. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కష్టం ఏందో నాకు తెలిసింది, ఓపెన్ చెప్తున్నా. ఆయన ఉన్న రోజులు నాకు పెయిన్ అనేది తెలియలే. పెయిన్ కానీ, పైసల ప్రాబ్లం కానీ. ఈ సినిమాలు కూడా నేను ఆయన ఉన్నప్పుడే చేసిన, ఏది ప్రొడ్యూస్ కూడా. ఓకే. ఆయన బతుకున్నప్పుడే నేను 2 సినిమాలు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన. నాన్న ఉన్నప్పుడు అర్థం కాలేదు నాన్న విలువ ఏందో నాన్న లేకపోయినాక తెలిసింది. చాలా మంది జీవితాల్లో ఇదే జరిగేది. ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం అర్థం. ఆయన కూడా నాకు ఎక్కడ కూడా మనం అనుకున్నది కూడా అడిగింది ఏది కాదనిలే. అంటే ఆయన దగ్గర లేక కాదు, అది ఉంది కదా అది అమ్మేద్దాం అంటే కూడా ఏ రోజు కూడా ఎందుకురా అని కూడా అనలే. అట్లా నాకు చాలా హెల్ప్ చేసిన ఆయన. బాధ ఆయన లేకపోతే ఆ బాధ ఏందో లిటరల్లీ అనుభవిస్తున్నా.